ఈ సార్కి 5 నెలల క్రితం పడ్డారండి, భుజంకి దెబ్బ తాకింది, అంతే కదండి. చెయ్యి ఇట్లా మర్చండి, చాపండి, చెయ్యి లేపండి, లేపండి, రావట్లేదు. ఈ చెయ్యి లేపండి, లేపండి, ఫుల్గా లేపండి. ఇట్లానండి, ఇట్లానండి, వెరీ గుడ్. నేను కింద కంటా మీరు చేయి పైకి రండి, బటన్ వీల్ కింద కరండి, నేను కింద కంటా మీరు పైకి రండి, వెరీ గుడ్. ఇలా పెట్టుకోండి, ఇలానండి, ఇలానండి. యా, ఇప్పుడు ఇలా చేయండి, మర్చండి. సో బైసెప్స్ బాగానే ఉంది, మర్చండి, 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 ఎస్ వెరీ గుడ్. చాపండి, 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 వెరీ గుడ్. ఇట్లా లోపలికి అనుకోండి, లోపలికి, లోపలికి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా బయటకు అనండి, బయటకి, ఈ చెయ్యి బయటకండి అనండి, రావట్లేదు. చెయ్యి ఇలా లేపండి, రావట్లేదు. ఇలానండి, ఇది వస్తుంది, ఇలానండి, అనండి, అనండి, రావట్లేదు. ఇలానండి, ఇలానండి, థమ్స్అప్ అనండి, ఓకే అనండి, వెరీ గుడ్. ఇలా అనండి. ఇక్కడ సెన్సేషన్ ఎలా ఉంది? స్పర్శ ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉందా? ఈ చేతులకు తిమ్మిర్లు ఏం లేవు, వేళ్ళకు తిమ్మిర్లు ఏం లేవు. ఇక్కడ స్పర్శ బాగానే ఉంది, కానీ ఇక్కడ స్పర్శ లేదు, ఇక్కడ స్పర్శ లేదు. కాబట్టి ఇట్లా అనలేకపోతున్నాను, అంతేనా? ఇలాగా, ఇలాగా ఇద్దరికి రావట్లేదు. ఇలాగా అనుకోండి, ఒత్తుకోండి, ఒత్తుకోండి, వెరీ గుడ్, ఓకే.